దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నిన్ను నేను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. పవిత్రుడవు పాపిని క్షమించే మిత్రుడవు. పూజారుడవు పవిత్రుడవు పాపిని క్షమించే మిత్రుడవు. వరము చేర్చి వరములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. వరము చేర్చి వరములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు స్తోత్రాలనైనా జీవాధిపతి, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి. బిడ్డల హృదయాల్లో ప్రభు వాక్యాన్ని నాటి ఫలించినట్లుగా సహాయం చేయండి. వారిని ప్రభు ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, అప్పుల భారంలో ఉన్నారో, వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ అందు బలమైన విశ్వాసం కలిగి వారి జీవితాల్లో కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. బలపరచండి, దీవించండి. మీ శ్రేష్టమైన మాటలు మమ్మల్ని బలపరచను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే మీ వాక్యమే మమ్మలను స్వస్థపరచును ఆయన. మీ వాక్యం బిడ్డల హృదయాల్లో సూటిగా నాటండి, ఫలించినట్లుగా సహాయం చేయమని, బిడ్డలందరూ దీవించమని, మీ వాక్యం పంచుకోబోతుండగా నన్ను ప్రభువా నీ వాక్యంలో బలపరిచి స్థిరపరచమని,
శిలువ చాటునను మరుగుపరచమని, శ్రేష్టమైన మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం చదివినప్పుడు యేసు ప్రభువారు నందు ఆయన చెప్పిన సంగతులు, చేసినటువంటి కార్యాలను చూసి ఆయనందు విశ్వాసం ఉంచిరి అని రాస్తుంది. ఆ విశ్వాసం ఉంచిన యూదులందరితో కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా మాటలు నమ్మారు, నన్ను నమ్మారు, మంచిదే. కానీ నా వాక్యంలో మీరు నిలబడాలి. అప్పుడు ఏమవుతారంటే శిష్యులు అవుతారు, నిజముగా శిష్యులు. ఏదో కాలక్షేపానికి శిష్యులు కాదు, సంపూర్ణంగా సమర్పించుకుని వెంబడించేటటువంటి సమర్పణ కలిగిన శిష్యులు అయితే మీకు ఏమవుతుందంటే సత్యం తెలుస్తుంది. వాక్యంలోని సత్యం, నాలోని విశేషాలు మీకు తెలుస్తాయి. ఆ సత్యాన్ని మీకు గ్రహిస్తే ఆ సత్యము, ఆ వాక్యము, ఆ మర్మము, ఆ జ్ఞానము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నాడు. స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తాడు అని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు స్వతంత్రులు కారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటే ఇప్పటి వరకు మీరు స్వతంత్రులుగా లేరు. అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా బానిసలుగానో దాసులుగానో ఉన్నారు అని అర్థం. అంటే మీ దాస్యత్వం నుంచి స్వతంత్రత్వంలోకి రావాలి అని అంటే మీరు వాక్యాన్ని విని సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యము, ఆ వాక్యము, ఆ మర్మము మిమ్మల్ని ఏం చేస్తుందంటే దాస్యత్వం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. అంటే విడిపించబడతారు. మీరు దాస్యత్వం నుంచి విడిపించబడతారు. ఏది విడిపించుద్దంటే మిమ్మల్ని దేవుని వాక్యము. ఈరోజు భారతదేశంలో దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవం అని పండుగలాగా చేసుకుంటున్నారు. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. అప్పటి వరకు మనం ఏంటంటే వారి యొక్క కబంధ హస్తాల కింద ఉన్నాం, స్వతంత్రులుగా లేం. వారి యొక్క దాస్యపు శృంఖలాల కింద నలగొట్టబడుతూ వాళ్ళ చట్టాల్లో, వాళ్ళ పరిపాలనలో నలగొట్టబడ్డాం. దాసులుగా ఉన్నాం, దాస్యంలో ఉన్నాం. కనుక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యము మనకు వచ్చింది భారతదేశానికి. దేశమంతా ఒక పండుగలాగా చేసుకుంటున్నాం. 2024 సంవత్సరానికి 78 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు అంటున్నారు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ పండుగలాగా చేసుకుంటారు. చాలా సంతోషం. మన దేశంలో కూడా అనేక మంది విదేశీ ప్రెసిడెంట్స్ కానీ గొప్పవారిని కూడా ఆహ్వానించుకుని పండగలో పాలిభాగస్తులు చేసుకుని సంతోషిస్తుంటాం. దేశానికి స్వతంత్రం వచ్చింది. కొంతమంది మహనీయులు పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చారు. అది ఈ భూలోకంలో ఉన్నంత వరకు పొందేటటువంటి స్వాతంత్ర్యం. ఇప్పుడు మంచిదే మనం, ఎందుకంటే మన దేశాన్ని ప్రేమించాలి. అందుకనే తిమోతి కూడా పౌలు గారు ఆయనకి రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. దేశాన్ని నువ్వు ప్రేమించాలి. మనం భారతీయులం, మన దేశాన్ని ప్రేమించాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయటం అని అంటే, ఒక మహాకవన్నాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అంటే అర్థం ఏంటి? దేశాన్ని ప్రేమిస్తున్నామంటే మనుషులందరినీ ప్రేమించాలి అని అర్థం. అందుకని తిమోతికి పౌలు గారు ఆత్మ ప్రేరేపణ చేత రాసిన మాట ఏంటంటే, ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని
హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలము. దేవుని దృష్టికి అనుకూలం అంటండి మన దేశాన్ని మనం ప్రేమించడం, మన దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయటం, అలాగే రాజ్యాన్ని పరిపాలించే రాజుల కొరకు అంటే ప్రజాప్రతినిధుల కొరకు చేయటం, అలాగే చట్టాలను అమలు చేసే అధికారుల కొరకు ప్రార్థన చేయటం దేవుని దృష్టికి అనుకూలం. స్వాతంత్రం వచ్చింది మంచిదే. ఆ స్వాతంత్రాన్ని ఎలా చేయాలి అని అంటే దేశాన్ని ప్రేమించాలి. ఇది విషయం. ఇప్పటివరకు దేశం అనేక శృంఖలాలో నలగొట్టబడే స్థితిలో ఉంది. కనుక మన దేశాన్ని నువ్వు ప్రేమించడం అంటే మన దేశంలో మనుషులందరినీ ప్రేమించాలి. పరిపాలించేటటువంటి ప్రజాప్రతినిధుల కొరకు ప్రార్థన చేయాలి. చట్టాలు అమలు చేసేటటువంటి అధికారుల కొరకు, చట్టాలు అమలు చేసే అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇది దేశాన్ని ప్రేమించడం అంటే. ఈరోజు స్వాతంత్రం వచ్చిందని నువ్వు పండగలాగా చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ చేయాలి. మనం ఏదో జనరల్గా పండగ కాదు, ఇవి చేయాలి, ప్రార్థనలు చేయాలి. అందుకే దేవుడు అన్నాడు దినవృత్తాంతం 2వ గ్రంథము, దేవుడు మాట్లాడుతూ దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. మన దేశం స్వస్థత కావాలంటే అర్థం ఏంటంటే క్షేమాభివృద్ధి కావాలంటే, దేశం అలాగే సమాధానంగా ఉండాలంటే, దేశమంతా సుభిక్షంగా ఉండాలంటే, దేశమంతా పాడి పంటలతో విరాజులతో ఉండాలంటే, దేశం మీద తగిన కాలంలో తొలకరి వర్షం, కడవర వర్షాలు, సకాలానికి వర్షాలు, పాడి పంటలు సమృద్ధి. అంత మాత్రమే కాదు, మనం పాడి పంటల చేత సమృద్ధి గుండి అనేక పేద దేశాలకు ఆదుకునేటటువంటి సంపన్నులుగా, అనేకులకి సహాయపడేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వారిగా మన దేశం ఉండాలి అని అంటే ప్రియమైన మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలని రాసింది. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకోవాలి, ప్రభువుని వెతకాలి. లోకంలో ఉన్న వాటిని కాదు, నేత్రాశ, శరీరాశ, జీవడం వీటిని కాదు వెతకాల్సింది, దేవుణ్ణి వెతకాలి, చెడుని విడిచిపెట్టి. ఈ 4 చేస్తే దేవుడే మన దేశాన్ని ఆశీర్వదిస్తాడట. ఈరోజు స్వాతంత్ర్యం సంతోషం. దేశం కోసం మనం ఏం చేయాలి? పండుగలా చేసుకుంటే ఏం చేయాలి? దేశం కోసం ప్రార్థన చేయాలి. దేశం క్షేమంగా ఉండాలి. స్వస్థపరుచుదనంటే అర్థం ఏంటంటే క్షేమంగా ఉంచుతాను, పాడి పంటలతో ఐశ్వర్యంతో తొలదూగినట్టుగా దేశాన్ని చేస్తాను, మనుషులందరి మీద నా ఆశీర్వాదం ఉంచుతాను. ఎప్పుడు అంటే ఆ దేశ ప్రజలు ప్రార్థన చేసేవారిగా, గర్విష్ఠులు కాక తగ్గించుకున్న వారిగా, దేవుని వెతికేవారిగా, లోకాన్ని వెతికేవాళ్ళు కాదు దేవుని వెతికేవారిగా, చెడుని విడిచి మంచి మార్గంలో నడిచేవారిగా ఉంటే ఆ దేశం క్షేమంగా ఉంటుందట. ఈరోజు మనకు పండగగా మన దేశం కావాలి అని అంటే మానవుల్లో ఈ 4 లక్షణాలు ఉండాలి. భక్తి చేసేవాళ్ళగా ఉండాలి, తగ్గించుకున్న వారిగా, దేవుణ్ణి వెతికేవారిగా, అలాగే చెడుని విడిచి మంచి మార్గం నడిచేవాళ్ళగా ఉండగలిగితే ప్రభు అంట ప్రార్థన విని మన దోషములు క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానంటే ఆశీర్వదిస్తాను. కనుక దేశం కొరకు మనం ఈరోజు పండుగ మంచిదే, కానీ మన దేశం క్షేమంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఎలా ఉంటాడు? మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అందుకే అంటాడు మనుష్యులలో పాపం పెరిగినందున ఋతువులు క్రమాలు తప్పిపోయినాయి అంటాడు. దేవుని ఉగ్రత వచ్చి దేశాలు క్షామం రావటానికి, తగిన కాలంలో పాడి పంటలు కలగకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల్లో పాపం అట. మరి పాపమును బట్టి ఋతుక్రమంలో మారిపోయినాయి. వర్షాలు కురవాల్సిన టైంలో వర్షాలు కురవు, పంట చేతికి వచ్చినప్పుడు వర్షాలు కురుస్తాయి, నష్టం. కనుక దేవుని ఆశీర్వాదం మనం పొందాలి, దేశం మనం క్షేమంగా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే మంచి సత్ప్రవర్తన కలిగిన వారిగా. కనుక స్వాతంత్ర్యం మనకు వచ్చింది దేశానికి, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ప్రజాస్వామ్య దేశంగా మనం పరిపాలించుకుంటున్నాం. కానీ మన దేశం క్షేమంగా ఉండాలి. ఇంకొకటే అంతేకాదండి, ఎప్పుడు కూడా మనం ఏం ప్రార్థన చేయాలి? మన దేశం అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన దగ్గర సమృద్ధిగా పంట పండినప్పుడు అనేక కరువు ఉన్న దేశాలకు కూడా మనం
ఎగుమతులు చేయగలిగితే వారు కూడా ఆకలి తీరి మన దేశం కోసం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అట్లాగా అభివృద్ధి చెందినట్లుగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే నిజమైన స్వాతంత్ర్యం. అయితే ప్రియమైన బిడ్డలారా, దేశాన్ని ప్రేమించాలి దేవుడు అన్నాడు, ప్రభుత్వాన్ని గౌరవించాలన్నాడు, చట్టాలని గౌరవించాలన్నాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి వారు హేరోదీలు పరిశీలు ప్రభు దగ్గరికి వచ్చి వారంటారు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదని అడిగారు. అంటే రారాజుకి పన్నివ్వటం, ప్రభుత్వాధినేతకి పన్నివ్వటం న్యాయమా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చిదమా ఈ కొందమని ఆయన అడిగారు, యేసు ప్రభు అని అడిగారు. ఆయన వారి వేషధారిని అడిగి, మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు, ఒక దేనారము నా ఎదుగు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగకు వారు కైసరవి అనిరి, అంటే రాజువి అన్నారు. అందుకు యేసు కైసరవి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి వారితో చెప్పారు. అంటే ప్రభుత్వాధినేతకి పన్ను చెల్లించమంటున్నాడు ప్రభువు, దేశాన్ని ప్రేమించమంటున్నాడు, దేశాధినేతలను గౌరవించమంటున్నాడు, పరిపాలకుల్ని గౌరవించమంటున్నాడు, ప్రభుత్వాన్ని కట్టవలసిన ప్రతి పన్ను కట్టమన్నాడు. ఇది నిజమైన పౌరుడు లక్షణం. స్వాతంత్రం పొందామని నువ్వు ఈ పన్నులని ఎగ్గొట్టావనుకో దేశానికి ద్రోహం చేసినట్టు. ఉత్తమ పౌరుడుగా ఉంటూ చేయవలసిన ప్రతి పన్ను చెల్లించాలి. అదే దేశాన్ని ప్రేమించడం అంటే. స్వాతంత్రం వచ్చింది, మనం స్వతంత్ర పరిపాలన చేసుకున్నాం అంటే మన దేశ అభివృద్ధి కోసం మనం నీతిగా దానికోసం ఇవ్వాల్సినవి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినవి మనకి ఇస్తుంది. ఇచ్చిపుచ్చుకున్న దానిలో దేశం క్షేమంగా ఉంటుంది. అది నిజమైన స్వతంత్రం. కనుక ప్రియమైన దేవుడురా, దేశమును స్వస్థపరిచుదును అన్నాడు దేవుడు. కానీ దేశం అంటే మనుషులని, ఆ దేశానికి మరి ఉన్నటువంటి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏంటంటే మనుషుల్ని ప్రేమించు. నేనేమే పట్టణం విషయంలో కూడా దేవుడు యోనాని పంపించాడు. అక్కడ మనుషులు చేసిన చెడుని బట్టి దేవుడు అన్నాడు, నేనివే పట్టణము నాశనం చేసిన, పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు. అర్థం ఏంటి? పట్టణంలో ఉన్న మనుషులందరూ నాశనం చేయబడింది వాళ్ళ చెడుని బట్టి. కనుక ఏ దేశంలో చెడుతనం ఎక్కువ విస్తరించిపోద్దో ఆ దేశం నష్టదాయకమైంది. ఏ దేశంలో అయితే నీతి న్యాయాలు ప్రతిబిలుతుంటాయో ఆ దేశం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. ఇది భౌతికంగా ప్రేమించడం. మనకి స్వాతంత్రం మన దేశానికి వచ్చిందని సంతోషిస్తున్నాం. ఈ స్వాతంత్రం ఎంతవరకు అంటే మనం భూమి మీద నీకున్నంత వరకే ఈ స్వాతంత్రం. ఒక విడుదల, బానిసత్వం నుంచి విడుదల పొందావు. ఈ భూమి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ వరకు స్వాతంత్రం పొందావు, మంచిదే. భారతదేశ పౌరుడిగా స్వాతంత్రం పొందావు, మంచిదే. కానీ మనం పొందవలసిన స్వాతంత్రం ఏంటంటే, మనము బ్రిటిష్ వారి యొక్క బానిస సంఖ్యల నుంచి విడిపించబడి మనం స్వాతంత్రులం అయ్యాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు స్వతంత్ర దేశంలో పౌరుడు విభాగం ఉంది. అసలు యొక్క బానిస శృంఖలం ఏంటంటే ఆదాము అమలు చేసినటువంటి పాపం అనేటువంటి బానిసత్వం మనలో ఉంది. దాని నుంచి మనం స్వతంత్రులం కావాలి. అందుకనే మూలవాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు అంటాడు, మీరు నా వాక్యముని విన్నవారైతే నా సత్యాన్ని గ్రహిస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేస్తాడంటే స్వతంత్రులుగా, అంటే మనం స్వతంత్రులం కావు. ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి మనందరం కూడా పాపపు స్థితిలోనే మనం అందరం కూడా ఉన్నాం. మనందరం కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడిరో. పాపం అనేటటువంటి బానిసత్వం అది. ఇప్పటి వరకు బ్రిటిష్ వారికి మనం బానిసలుగా ఉన్నాం. వాళ్ళు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం ఇచ్చి బానిసత్వం నుంచి స్వతంత్రులం అయ్యాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు స్వతంత్రుడు, మంచిదే. కానీ మనకి శాశ్వత స్వతంత్రత్వం రావాలి. ఎందుకు రావాలంటే మనం పుట్టుకతో పాపులం, జన్మతాహ పాపులం, కర్మతాహ పాపులం.
పుట్టుకతో నువ్వు పాపివి, పాపం చేసిందట పాపివి. ఏ భేదములే అందరూ పాపం చేసి దేవుడిని కలిసి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒక మనిషిని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డాం. ఇప్పుడు పాపపు బానిసత్వంలో ఉన్నాం మనం. అది స్వతంత్రులు కాల. భౌతిక సంబంధంగా మన భారతదేశ పౌరులుగా స్వతంత్రమయ్యా, మంచిదే, కాదంటలే, చాలా సంతోషం. మన దేశాన్ని ప్రేమిద్దాం, మనుషులను ప్రేమిద్దాం, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం క్షేమంగా ఉండాలి, ప్రార్థన చేద్దాం, మంచిదే. అసలు ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వంలో ఉన్నాం. దాని నుంచి విడుదల కాకపోతే నిత్య నరకాగ్ని, అది విషయం. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కానీ మీరు ఆశ్రయిస్తే, విశ్వాసం ఉంచితే, ఆయనలోనికి మీరు వస్తే, మీలోనికి ఆయన వస్తే, ఆయన యొక్క జ్ఞానం సంబంధించిన మర్మం నీకు అర్థమైతే ఆయనను ఆశ్రయిస్తావు. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారి చీకటిలో నుంచి వెలుగుకు వస్తారు. అంటే పాపంలో నుంచి, బానిసత్వంలో నుంచి స్వతంత్రులు అవుతారు. ఎందుకంటే అపవాది బానిస సంఖ్యలలో మనం బంధించబడి ఉంటాం. దాని నుంచి విడిపించితేనే స్వతంత్రం అవుతాం, లేకపోతే బందీలంగానే ఉంటాం. ఆ బంధిత్వం బందీలుగా ఉండి మరణిస్తే నరకంలోకి నెట్టివేయబడతాం. అపవాది సంఖ్యలలో నుంచి నువ్వు విడిపించబడాలంటే యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడు ఏమవుతాం అంటే వాడి బంధకాల నుంచి విమోచించబడి యేసు రక్తంలో కడగబడ్డప్పుడు విమోచించబడి, బానిసత్వం నుంచి విమోచించబడి స్వాతంత్ర్యం, ఎక్కడ పవిత్రుడైపోతావు. స్వాతంత్ర్యం అంటే పవిత్రులు. పాపులుగా ఉన్న నీవు పవిత్రుడు అవ్వాలి, అది స్వాతంత్ర్యం. అది నీకేం చేస్తుందంటే శాశ్వత నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తుంది. మనం దేశానికి స్వతంత్రం వచ్చిందంటే మన దేశంలో స్వతంత్రంగా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో మనం రైట్స్ మనం పరిపాలన చేసుకుంటే స్వతంత్రంగా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాం, కాదంటలే. నువ్వు మరణించిన తర్వాత ఇదే పాపపు బానిసత్వంలో మరణిస్తే నరకంలోకి వెళ్తావు. కనుక ఆత్మ సంబంధంగాను పాపం నుంచి విమోచించబడాలంటే ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో, అంటే బానిసత్వంలో ఉన్నారో, అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని రాస్తుంది. ఆ ఒకరు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియమైనోడునా, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆయన్ని ఆశ్రయించాలి. అందుకే గలతీ సంఘానికి కూడా పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయంలో కూడా గలతీ సంఘానికి రాస్తూ 13వ వచనంలో ఒక మాట అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. దేవుడి బిడ్డలుగా ఉంటే ఆయన స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులై ఉన్నది. ఒకరికొకడు దాసులై ఉండాలి తప్ప పాపానికి దాసులు అవ్వకూడదు. అంటే విధేయత చూపించడం అన్నమాట. అది మన తోటి వాళ్ళకి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాం. ప్రేమించు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి విధేయత కలిగి ఉంటాం అంతే. వాళ్ళకి ఏదో బానిసల్లోకి ఉంటామని కాదు. దాసులు అంటే ప్రేమించడం. అలాగా ఉండండి, ధర్మశాస్త్రం నిన్ను వలె నీ పొరుగు వారిని చెప్తుంది. కనుక మీకు ఇవ్వబడ్డ స్వతంత్రం మీరు ఏదైనా స్వేచ్ఛగా చేయొచ్చు, ఇబ్బంది లేదు కదా. అయితే ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడిన దాన్ని మీరేం చేస్తున్నారంటే శరీర క్రియలకు ఉపయోగిస్తే మీరేంటంటే మరణంలోకి నెట్టివేయబడతారు. శరీర క్రియలు ఏమంటాడంటే అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 5:19 వచనంలో శరీర కార్యములు స్పష్టంగా ఉండవు. అంటే శరీర క్రియలకు హేతువు చేసుకుని మీరు శరీర కార్యాలు చేయొద్దు, శరీరాశ వద్దు. మీకు స్వేచ్ఛ ఇచ్చారు కదని శరీరాశ నేత్రాశ ఉండవద్దు. శరీర క్రియలు ఏమై ఉన్నాయంటే జారత్వము, అపవిత్ర, కామకత్వము, క్రోధము, కక్షలు, కలహము, భేదం, అసూయలత్వం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి మీరు బానిసలు కావద్దు. స్వతంత్రం ఇచ్చారు కదని దానికి మీరు దాసులైతే మీరేమవుతారంటే మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు రాస్తుంది. వాటికి మీరు స్వేచ్ఛ ఇచ్చారు కదని శరీర కార్యాలు తీర్చుకుంటే మీరేమవుతారంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచ్చినట్టు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాపక్షమాపణ ద్వారా మనం స్వతంత్రులం అవుతాం. పాపం క్షమించబడితేనే స్వతంత్రులం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వశక్తిగా ఆది సంభూతుడే కనుక ప్రేమియుడ అంధకార సంబంధమైన క్రియల నుండి విడుదల చేసి, అంటే వాటి బానిసత్వం నుంచి మనం విడుదల చేసి దేవుడు మనల్ని ఏం చేశాడంటే పాప క్షమాపణ విమోచన చేశాడు. అది స్వాతంత్రం. పాపం నుంచి యేసు రక్తంలో కడగబడి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా వచ్చాం. అది స్వాతంత్రం. అది నిజమైన స్వాతంత్రం, నిత్యం ఉండేటటువంటి స్వాతంత్రం. ఈ దేశంలో పొందిన స్వాతంత్రం భౌతికంగా నువ్వు జీవించినంతకాలం ఈ స్వాతంత్రం అంటాం, కానీ ఇది శాశ్వతకాల స్వాతంత్రం. ఇలాగే పాపపు బానిసంలో ఉంటే నరకంలోకి వెళ్ళిపోతావు, కానీ యేసు రక్తంలో కడగబడేసిన విశ్వాసం నుంచి పవిత్రుడిగా చేయబడితే శాశ్వత కాలం స్వతంత్రుడిగా ఉంటాం. ఆ స్వాతంత్రం నీకు కావాలి ప్రభు అంటున్నాడు. కనుక ప్రియమైనోడ చివరిగా ప్రభు ఒక మాట హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది మంచిదే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు పాపంలో ఉన్న నీవు, బానిసత్వంలో ఉన్న నీవు, దోషంలో ఉన్నవు, అతిక్రమంలో శాపంలో ఉన్న నీవు యేసునందు విశ్వాసం ఉంచడం వలన ఆయన రక్తంలో కడగబడి విమోచించబడ్డావు. విమోచించబడి నువ్వేం చేసావంటే ఇప్పుడు స్వతంత్రుడు అయ్యావు. స్వాతంత్రం వచ్చిందంటే పవిత్రుడు అయ్యావు. పవిత్రుడు అయిన నీవు ఏమన్నాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. ప్రియమిత్రుడా, రక్షణ పొందిన వారు మరలా మీరు పాపంలోకి వెళ్ళి దాస్యపు కాడి క్రింద, పాపపు దాస్య కాడి కింద చిక్కుకొనకుడి. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం విశ్వాసం కలిగి యేసునందు విశ్వాసం ఉంచి పవిత్రులుగా జీవిస్తుంటే మీరు స్వతంత్రులుగా ఉంటారు, ప్రభువుని కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు మరణించినా ప్రభు దగ్గర శాశ్వత కాలం పరలోకంలో ఆయనతో కూడా సంతోష సమాధానంగా ఉంటారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పరిశుద్ధుడు మీ కొందనాలైనా నీ బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. వాక్యం బిడ్డల హృదయాలు నింపారు. ఇదిగో తండ్రి, భౌతికమైన స్వతంత్రమే కాక ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం, పాపము నుంచి విడుదల ప్రతి ఒక్కరికి కలుగచేసి నిత్య రాజ్యంలో వారసులుగా బిడ్డలను చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.